రెసిపీ టేబుల్ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను పరిచయం చేస్తున్నాను. ఈ స్పాంజ్ కేక్ ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బేసిక్ స్పాంజ్ కేక్, బనానా కేక్, యాపిల్ కేక్, అలాగే చాక్లెట్ కేక్ను ప్రిపేర్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను పరిచయం చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 200 ml, పంచదార 3 లేదా 4 టీ స్పూన్స్, ఇది ఆప్షనల్ మాత్రమే, బటర్ 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్. ముందుగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కండెన్స్డ్ మిల్క్ను వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ను మెల్ట్ చేసుకుని కండెన్స్డ్ మిల్క్లో వేసుకుని బాగా బీట్ చేసుకోండి. బీటర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత అందులో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను వేసుకుని మరలా బాగా విస్క్ చేసుకోండి. బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పాచులా తీసుకుని ఒకసారి అంచుల వెంబడి ఉన్న పిండిని అంతటిని తీసి మరొకసారి బీట్ చేసుకోండి. 1లో పెట్టుకుని బీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వెనీలా ఎసెన్స్ను యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సరిపోకపోతే కనుక షుగర్ను కూడా వేసుకుని బాగా బీట్ చేయండి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకుని బేకింగ్ ట్రేకు బటర్ను అప్లై చేయండి. చేతితో కానీ బ్రష్తో కానీ మొత్తం అన్ని వైపులా బటర్ను అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ను బేకింగ్ ట్రేలో వేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి, మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేట్లుగా చూసుకోండి. అలాగే కండెన్స్డ్ మిల్క్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు పైన స్పాటులాతో సమానంగా సర్దుకుని కింద గట్టిగా డస్ట్ చేయండి. ఇలా ప్రెస్ చేసి కొడితే ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. ఒకసారి ట్యాప్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓవెన్ను 180 degreesలో ప్రీహీట్ చేసుకోండి. కన్వెన్షన్ మోడ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్న తర్వాత 20 నుంచి 30 minutes టైం సెట్ చేసుకోండి. ఇప్పుడు బేకింగ్ ట్రేను ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. బేక్ అయిందంటే స్విచ్ ఆఫ్ చేసి వెంటనే ఓవెన్ నుంచి బయటకు తీసుకుని పెట్టుకోండి. చూసారు కదా ఎంతో స్మూత్గా అలాగే టేస్టీగా ఉండే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని రుచికరమైన బేకరీ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను చూడగలరు. ధన్యవాదములు.